జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మొత్తం 50 చీరలు ఇవ్వండి. 50 చీరలా? ఇస్తామమ్మా, ఇస్తాం. ఇదిగోనమ్మా. ఇదిగోండి. అల్లుడు, అమ్మా ఇదిగో నా చీరలు కూడా తీసుకెళ్ళు. బోణి అదిరిపోయింది. మొదలు పెట్టిన రోజే మొత్తం చీరలన్నీ అయిపోయాయి. ఇది బిజినెస్ అంటే మమ్మల్ని చూసి నేర్చుకోండి. తెలివి మీకే కాదు మాకు ఉంది. వెళ్ళి ఆ దివ్యకి చెప్పు, మా దీపు కుమారిలు మొత్తం చీరలు అమ్మేశారని. ఏంటి బాబు నవ్వుతున్నావు? ఎడవలేక నవ్వుతున్నాడేమోనండి. మన ప్లాన్ కి పిచ్చెక్కిపోయి నవ్వుతున్నాడేమో. పర్వాలేదు చాలు కేసా, ఏడవాలంటే ఏడు, మేమేం ఆపం. ఏడవలసింది నేను కాదు, మీరు. ఎందుకు? అంగపారు కమలా అంటే స్వాగతము స్వాగతము, వనితల చీరలకు స్వాగతము. కమలా ఆంటీ, చాలా థ్యాంక్స్. ఇదిగో నీ గిఫ్ట్. సార్, నేను వెళ్ళి కస్టమర్స్ ని తీసుకొస్తా. త్వరగా. ఆవిడ కొన్న చీరలు నువ్వు తీసుకున్నావేంటి? ఆంటీకి 2 చీరలు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి నీ దగ్గరున్న చీరలన్నీ నేనే కొనిపించేశా. మీరు బయటికి వెళ్ళి రండమ్మా రండి, త్వరగా వచ్చి మా చీరలన్నీ కొనండి అని మీరు అరుస్తున్నప్పుడు అక్కడ ఉన్న నలుగురు ఒక్క ఆంటీ నేను ఏర్పాటు చేసిన ఆంటీ. అర్థమైందా? ఏంటండి ఏమన్నారు? మిమ్మల్ని చూసి బిజినెస్ చేయడం ఎలాగో నేర్చుకోవాలా? బిజినెస్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చేసి మీకు చూపిస్తాను. అంగపారు. రండమ్మా రండి, స్వాగతం సుస్వాగతం. కంచి, ధర్మవరం, బెనారస్, ఉప్పాడ, బండార్లంక, బొబ్బర్లంక ఏ చీరలైనా సరే తీసుకోండి. ఏ చీరైనా సరే 1500 ఫ్లాట్ రేట్. ఆలసిద్ధిని ఆశాభంగం చీరలు తీసుకోవాలండి. నా కారెన్ని ఇవ్వండి.
500 రూపాయల చీరని 1500కి అమ్మేశాడు. 30,000 పెట్టుబడి పెట్టి 90,000 లాభం తీసుకున్నాడు. ఇది కదా బిజినెస్ అంటే. మనం నిండా మునిగిపోయాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.